లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో జగన్పై వ్యతిరేకత ఏ పెరిగింది, బి తగ్గింది. తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ కొంతకాలంగా సాగుతున్న వివాదంలో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరియు ప్రత్యేక విచారణ బృందం ప్రాథమిక పరిశోధనలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించడం గమనార్హం. ఆధారాలు లేకుండా బహిరంగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కోట్లాది మంది హిందువుల విశ్వాసం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లడ్డూలు కలిసినట్లు చెబుతున్న నెయ్యి నిజంగానే సాంప్రదాయ ప్రసాదం తయారీకి వాడారా లేదా ఆ నెయ్యిని తిప్పి పంపించారా అన్న దానిపై స్పష్టత లేనప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద విజయంలా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడలేదని సంకేతాలు వెలువడుతున్నాయి. టీడీపీలోని ల్యాబ్ పరీక్షలు మరియు సరఫరాదారుల నుంచి వచ్చిన నమూనాలను పరిశీలించినప్పుడు ఎక్కడైనా పవిత్రమైన పదార్థాలు వాడినట్లు నిర్ధారణ కాలేదని సమాచారం. ఈ నివేదిక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగిందని ఆయన ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. సిట్ దర్యాప్తులో కూడా ఆరోపణలు నిజం కాదని తేలితే అది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా తిరుమల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. జగన్పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరియు సిట్ పరిశీలన బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా లడ్డూ తయారీకి వాడే నెయ్యి నాణ్యత విషయంలో ఈ నిబంధనలు కఠినంగా ఉంటాయని టీడీపీ సిబ్బంది కూడా వెల్లడిస్తున్నారు. విదేశీ ప్రయోగ నుంచి వచ్చిన నివేదికల్లో కూడా కొన్ని సాంకేతిక లోపాలు ఉండవచ్చని, ఒకవేళ మొక్కలు నుంచి తీసిన నూనెలు కాల్చిన పరీక్షల్లో అది జంతువుల కొవ్వుగా చూపించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తొందరపడి ప్రకటన చేశారని జగన్ వర్గీయులు బలంగా వాదిస్తున్నారు. జగన్ నెత్తిన సుప్రీంకోర్టు పాలు పోసిందని, అందుకే ఈ వాదనలో ఆయనకు నెత్తిన విజయం లభించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ధర్మం పేరుతో రాజకీయం చేయాలన్న వారికి ఇది ఒక పాఠంలా మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్కు అనుకూలంగా గాలి వీస్తున్నట్లు స్పష్టమవుతుంది. సిట్ ఇచ్చే ఈ తుది నివేదిక చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు మరియు టీడీపీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది.